రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గరకు చేరింది. మరి గవర్నర్ ఆమోద ముద్ర వేస్తారా లేదా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ఫుల్ సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మరింత వేగంగా ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే ఆర్డినెన్స్ పై రాజ్ భవన్ కు వెళ్లింది. సంబంధిత మంత్రి సీఎం సంతకాలు చేసి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మకు ఆర్డినెన్స్ ఫైల్ పంపారు. 285A సెక్షన్ లో సవరణ చేస్తూ ఎటువంటి లీగల్ చిక్కులు రాకుండా ముసాయిదా డ్రాఫ్ట్ ను గవర్నర్ కు పంపారు. గవర్నర్ నుంచి ఆమోదం రాగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలను 3 నెలల్లోనే నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు డెడ్ లైన్ విధించింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగానే గవర్నర్ ఆమోదంతో పంచాయతీరాజ్ సవరణ చట్టాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ గతంలో త్రిపుర గవర్నర్ గా ఉన్నప్పుడు రాజ్యాంగ సమస్యలపై జాగ్రత్తగా వ్యవహరించిన రికార్డుంది. తెలంగాణలో కూడా ఆయన రాజ్యాంగ విధులను కఠినంగా పాటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి ఈ ఆర్డినెన్స్ పై సంతకం పెడతారా లేక న్యాయ రాజ్యాంగ పరిశీలనకు పంపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.